కేపీ ఫ్యామిలీ అంటే ఇంకెవరు? ఎవరికి ఓ వేసుకోవాలి? మీకే కదా, రైట్? సో యు ఆల్ ఆర్ అవర్ family, and I feel always be blessed to be part of your family and making us part of your family always. And you always treat us as family members, and we always respect students too, because we respect their opinions, and sometimes we condemn them, and the difference of opinion should be also be there. That difference of opinion now being discussed in this mock parliament. And the mock parliament thing here, I need to tell two things, that you always have various aspects, but one important aspect here is to making executive accountable to legislature, right? In this process, question hour anedi okati untundi kada, ante question is nothing but bringing up accountability. And next, adjournments untai life lo. Konni decisions manam delay cheyali, konni decisions ki urgent decisions urgent importance ivvali. So mana life ki sambandhinchina skills, decision making skills ee mock parliament lo chaala chotla kanipistundi. సో క్వశ్చన్ అవర్లో అకౌంటబిలిటీ లాగా అడ్జర్న్మెంట్ మోషన్ వచ్చినప్పుడు మ్యాటర్ ఆఫ్ అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్, అడ్జర్న్మెంట్ మోషన్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ హియర్ ఈస్ కాన్ఫిడెన్స్, ట్రస్ట్ బిల్డింగ్ ఎఫర్ట్. కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్, రైట్? ఫర్ ఈవెన్ నాట్ ఓన్లీ గవర్నమెంట్ సెక్టర్ బట్ ఆల్సో ఇన్ ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్. ట్రస్ట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్యాపిటల్. సపోజ్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఐఎమ్ బీయింగ్ హియర్ అండ్ వరుణ్ సార్ అండ్ ఎనీబడి? Because trust is the major factor. Because KP sir always trust a human being. First, he gives opportunities. Later, he will realize what is the strength and weakness of an individual. So, to give you an opportunity, you need to build the trust. That is why we call it as a confidence or no confidence. So, no confidence motion is nothing but executive should always be in a position to build the trust among the legislature, who are representatives of the people of respective constituencies. And next, life lo నేర్చుకోవాల్సిన స్కిల్స్ లో డెసిషన్ మేకింగ్. ఇందులో డెసిషన్ మేకింగ్ ఎప్పుడు అనార్కీ ఉండకూడదు, అలాని కంప్లీట్ అథారిటేరియన్ మొనార్కీ ఉండకూడదు. సో అనార్కీ ఉంటే స్టేట్లెస్నెస్ అవుతుంది, మొనార్కీ ఉంటే సింగిల్ ఇండివిజువల్ డెసిషన్ అవుతుంది. అలాంటి పరిస్థితి లేకుండా ఉండే మనము డెసిషన్ తీసుకునే స్కిల్ రావాలి అంటే ఈ డిబేట్, డిస్కషన్, డెలిబరేషన్ అనే ఈ 3D అనేది లైఫ్లో ఇంపార్ట్ చేసుకోవాలన్నా ఈ మాక్ పార్లమెంట్ మనకి హెల్ప్ అవుతుంది. దెర్ ఆర్ మెనీ స్కిల్స్ దట్ వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ దీస్ ఆస్పెక్ట్. బట్ దీనికి ముందు దాని బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే, సార్ చెప్పినట్టు మీకు డెమోక్రసీ ఇన్ యాక్షన్ అన్నారు కదా, దానిలో మీలో ఒక టీమ్ స్పిరిట్ ఉంటుంది, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. లీడర్షిప్ క్వాలిటీస్లో అత్యంత కీలకమైనది ఫస్ట్ ఆస్పెక్ట్ దట్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఆల్వేస్ ఈస్ లిజనింగ్. సో లీడర్ అంటే ఫస్ట్ ఎక్కువ వినాలి, అప్పుడే అంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. లీడర్ ఎక్కువ వినగలిగితే సొల్యూషన్ ఓరియంటెడ్ మైండ్ సెట్ డెవలప్ అవుతుంది. అంటే చాలామంది మనకి యాక్టివిజం ఓరియంటెడ్గా వెళ్తారు, ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి ప్రొటెస్ట్ చేస్తుంటారు. కానీ ఒక బ్యూరోక్రాట్ మాత్రమే సొల్యూషన్ ఓరియంటెడ్గా వెళ్తాడు. ఎందుకంటే ఏ బ్యూరోక్రాట్ ఈజ్ ఏ ట్రూ లీడర్ హూ విల్ actually who has a lot of attention towards the problems of the citizens. So listening is very important. That is why this mock parliament will help you to become next generation leaders, which is our tagline, producing next generation leaders for good governance of KPIAS. All the very best and thank you.